మంచేమో తొందరగా ఎక్కదు. చెడైతే తొందరగా ఎక్కుతది. ఎవరికైనా సరే. ఏదైనా ఒక మాట చెప్తున్నారు అంటే అది మంచి చెడ్డ ఆలోచించుకొని మనకు చెప్తారనమాట. అది వినుకుంటే మనకే మంచిది. వినకుంటే మనకే నష్టము. అయితే ఈరోజు సండే స్పెషల్ ఎవరింట్లో ఎవరేం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. మా ఇంట్లో స్పెషల్ అయితే మునక్కాయ పప్పు. ఈరోజు స్పెషల్ అంటే అందరూ చికెను, మటన్ అట్లానే చేస్తారు గదా! ఈరోజైతే మా ఇంట్లో అయితే మునక్కాయ పప్పు అనమాట. నా ఫేవరెట్ ఇది. పప్పులో చాలా ఐటెమ్సే ఉంటాయండి. ఆకుకూర పప్పు, టమోటా పప్పు, సాంబార్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అయినా సరే మునక్కాయ వేసినా ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒకసారి నేను చేసే ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. చాలా బాగొచ్చిద్ది. అయితే ప్రెషర్ కుక్కర్‌లో పెట్టి ఎక్కువ మంది అన్నీ ఒకేసారి ఉడికించేసి తాలింపేసేస్తా ఉంటారు. అట్టకంటే గూడా మనం మంచిగా ఉడికించేసుకొని, ఆ నెక్స్టు టమోటా, ఎర్రగడ్డ ఇవి మొత్తం వేసేసి మంచిగా ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటది. గిన్నెడు అన్నం తినొచ్చు. అంత బావుండిద్దనమాట. దీనికో స్పెషల్ కాంబినేషన్ ఏంటో తెలుసా? ఉప్పు చేప. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా!